తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంట్లో సపోర్ట్ చేశారా? ఇట్లా వెళ్ళిపోతున్నాను నేను సినిమాల్లోకి, నేను ట్రై చేస్తానంటే. అంటే వాళ్ళు భయపడ్డారు. మా బ్రదర్ కానీ మదరు ఫాదర్ అందరూ భయపడ్డారు. అవసరమా మనకి, ఆడెవరున్నారు తెలిసిన వాళ్ళు, అది ఇది ఈడు ఎన్ని తలకి మాసిన పనులు అన్నీ చేస్తుంటాడు వీడు, ఆ టైప్లో ఉన్నింది. ఎక్కడో తెలియకుండా సపోర్ట్ అయితే ఉంది. నేను షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత ఈ సీడీలకు రైట్ చేసి పంపించాను, DVD ప్లేయర్లో పెట్టి చూపించడం అయింది. వాళ్ళు అవన్నీ చూసి బాగా చేస్తున్నాడు వీడు, ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎప్పుడైతే నిదానంగా అవకాశాలు స్టార్ట్ అయినాయో బుడ్డి రన్ రాజా రన్ ఫస్ట్ సినిమా, తర్వాత పటాసు, వాళ్ళు థియేటర్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అయ్యి జాగ్రత్త అనగానే కొంచెం కంగారు అయితే ఉంది. ఒక టైంలో ఎక్కడో కుమారి 21 సుకుమార్ సార్ వాళ్ళ సినిమా, దాంట్లో వాటర్లో పడిపోయాను, ఆల్మోస్ట్ చనిపోయాడు అని చెప్పేసి ఫోన్లో వెళ్ళిపోయాను. ఇది బ్యాంకాక్లో షూట్? కుమారి 21 కాదు, కుమారి 21 1 వీక్ రిలీజ్ ముందు. ఓకే. ఒక చిన్న సినిమా ఈస్ట్ వెస్ట్ సైడ్ పాలకొల్లో ఎక్కడో గోదావరిలో పడిపోయి ఇంకా ఫోన్లో వెళ్ళిపోయి అక్కడ లోకల్ మీడియా వాళ్ళు వచ్చేసి నానా కష్టాలు పడి బయటికి లాగారు. మొత్తం ఉత్తి గందరగోళం చేశారు. కళ్ళు ఓపెన్ అవ్వడానికి 1.5 గంట పట్టింది. నాకు తెలుస్తుంది బతికే ఉన్నానని. ఓకే. కానీ కళ్ళు ఓపెన్ అవ్వట్లా. తాగేసి గందరగోళంగా నీళ్ళలోకి వెళ్ళిపోయి నాకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు విపరీతంగా తిట్టి, మా బ్రదరు ఇంటికి వచ్చి ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం చేసుకుందాం అది ఇది ఇది అంటే అప్పుడు సుకుమార్ సార్కి చెప్పాను, సార్ ఇలా జరిగింది సార్ అని. ఒరే అనవసరంగా కుమారి 21 నీకు అంకితం చేయాల్సి వచ్చేది కదరా అని సార్కి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు ఆర్యా టైంలో. అవును, ఆయన కూడా అలాగే పడిపోయారు. బన్నీ గారు వచ్చి లాగారు, ఒక లైట్ మ్యాన్ వచ్చి ఇతన్ని కాపాడాడు, అవన్నీ చెప్పారు సరదాగా. అందుకని గుర్తుంది కుమారి 21కి 1 వీక్ రిలీజ్ ముందు. ఓకే. అంటే ఏ సినిమాది షూటింగ్ అది? అది జానకి రాముడు అని అప్పుడు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు ప్రొడక్షన్. జానకి రాముడు సినిమా. ఆ సినిమాకి జరిగింది. అలా భయపడుతూనే ఉన్నారు. కొంచెం పర్వాలేదు, సినిమాల్లో ఫ్రీక్వెంట్ కనిపిస్తున్నాడు అన్నప్పుడు కొంచెం ధైర్యం. అంటే ఆ టైంలో అమ్మ నాన్న బాగా భయపడ్డారు, ఎందుకు ఇదంతా? భయం అయితే ఉంటుంది కదా. మా బ్రదర్ కూడా వీళ్ళందరూ కూడా వద్దు ఇంటికి వచ్చి వ్యాపారం మాకు ఎట్టో వ్యాపారాలు కామనే కదా. అంటే సినిమాలో ఇలాంటి, అంటే అది షూటింగ్లో కదా, షూటింగ్లో భాగంగా పడిపోయారు అంతేనా మీరు? షూటింగ్లో భాగంగా పడిపోయా. అప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం, 62 కాల్ షీట్ అయితే వీళ్ళు మధ్య నుంచే చేసేద్దాం, టీం తక్కువ మందిని తీసుకెళ్ళి అదేదో దాంట్లో జరిగింది. అలా 1 by 1 అదొకటి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరో ఉదయ్ కిరణ్ గారి ఇన్సిడెంట్ జరగడం, కొంచెం ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతారేమో, చెప్పుకోలేరేమో, ఆ దాంట్లో అవకాశాలు రాకపోతే అలా భయపడేవాళ్ళు, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిపోయి. ఆ తర్వాత నేను నలిగాను కదా, సినిమాలు కనిపిస్తున్నాను, పర్వాలేదులే ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకోగలడు అన్నప్పుడు ఇంక వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. రన్ రాజా రన్లో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది అసలు? నాకు సుజిత్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అదే సుజిత్ గారు టీం అశ్విన్ వీళ్ళు ఫోన్లు చేశారు. అప్పటికి నేను అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేసి ఫేస్బుక్ బ్లాక్ చేశారు. అంతమందికి ఒకేసారి పెట్టకూడదని మనకు తెలియదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే అందరు రిక్వెస్ట్లు పెట్టేసేవాడు నేను ఫేస్బుక్లో. 1 month బ్లాక్ చేశారు. దాంట్లో గ్యాప్ వచ్చింది, ఫోన్ వచ్చింది, వెళ్ళాను. కామెడీ టైమింగ్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ బాగున్నాయని చెప్పి బాగా మాట్లాడారు. సినిమా అంతా అయిపోయింది, సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, దాంట్లో చిన్నది ఉంది, ఇది ఇస్తానని చెప్పి అది ఇచ్చారు, కండక్టర్ రోల్. ఓకే. అంటే చాలా టైం పట్టిందా అవకాశం రావడానికి రన్ రాజా రన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే మనకేమనిపిస్తుంది అంటే మనకంటే బెటర్ ఎవడున్నాడు, వానికంటే బెటర్గా మనం చేయగలం కాన్ఫిడెన్స్ ఉంటుంది డెఫినెట్గా. నాకు రివర్స్లో ఉంది. ఏంటంటే అసలుకి అద్భుతమైన యాక్టర్లు 100 మంది ఉన్నారు, దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టవంతులు. ఓకే. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు, ఇంకా స్టేజ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ చాలా మంచి ఆర్టిస్టులు. ఇలా అంటే యాడ్ చేస్తారు. సెంటిమెంట్స్ ఏంటంటే మనకు అన్ని ప్రిపరేషన్లు కావాలి, అన్ని గుర్తు తెచ్చుకోవాలి, అన్నీ దాంట్లో ఏదో మళ్ళీ అవి ఉంటే లేవో తెలియదు. చాలామంది యాక్టర్లు, దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టం అని ఫీల్ అవుతాను నేను. అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే వెళ్ళటం, రిజెక్ట్ కావటాలు, అవమానపడటాలు, ఇలాంటివన్నీ ఉన్నాయా అసలు లైఫ్లో మనకు? అంటే 12 వచ్చాను కదా నేను హైదరాబాద్, 14 నుంచి సినిమాలు స్టార్ట్ అయినాయి. 4-5 సినిమాలు చేసినా గ్యాప్ రావడం, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు రావడం, చిన్నవి ఉంటాయి భయ్య. దాన్ని ఇప్పుడు నా ఈ స్ట్రగుల్స్ అని చెప్పాలంటే కూడా ఇబ్బందే. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఫోటోలు తీసి నిన్న ఆఫీస్లో నిన్న ఫోటోలు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు లేవేమో.
నేను అసలు ఫోటోషూటే చెప్పలే నేను. సింగిల్ ఫోటో కూడా ఇవ్వాలి. నాకు అసలుకి నాకేంటంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి కష్టపడి పేరు సంపాదించిన తర్వాత డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి. నాకు షార్ట్ ఫిల్మ్స్ 4 షార్ట్ ఫిల్మ్లు చేశాను. వాటితో చాలా మంచి గుర్తింపు వచ్చింది. దానివల్ల ఎంతో కొంత పేరు వచ్చింది. వీడు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ రా, వీడు నెల్లూరు సుదర్శన్ రా అని ఎంతో కొంత పేరు వచ్చింది. అలా ఒక చిన్న పేరుతో కూడా వెళ్ళాను కదా నేను. నాకు కొంచెం బెటర్గా అవకాశాలు వచ్చాయి. ఓకే, రన్ రాజా రన్లో అవకాశం వచ్చిన తర్వాత దాని తర్వాత ఆటోమేటిక్గా పటాస్ వచ్చింది. ఈ రెండింటికి ముందు దోచే వచ్చింది. అప్పుడు దోచే ప్రీ ప్రొడక్షన్లో ఉండడం వల్ల ఫస్ట్ కమిట్ చేసిన సినిమా సుధీర్ వర్మ. సుధీర్ వర్మ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మనకి. షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను, శ్రీకాంత్ని, అలాగే శేఖర్ రాజా గారు ఊ కొడతారు ఉలికి పడతారా, వీళ్ళందరూ పిలిచి చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడైతే సినిమాలు స్టార్ట్ చేశారో అన్నిట్లో అవకాశాలు వస్తా వచ్చాయి. ఫస్ట్ చేసిన వాటిలో కుమారి 21F కూడా ఉంది. ఓకే, దాంట్లో పెద్ద రోల్. ఇంకా బిగ్ స్క్రీన్లో అంటే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ టైం వెండి తెర మీద, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు కానీ అవునవును, వెండి తెర మీద ఫస్ట్ రన్ రాజా రన్ రిలీజ్ అయ్యి అది థియేటర్లో చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అమ్మా నాన్న రియాక్షన్ ఏంటి? అసలు వాళ్ళు అందరూ అసలు మామూలు హ్యాపీ కాదు, పిచ్చ లెవెల్లో హ్యాపీ. ఏది నేను దాంట్లో కనిపించేది ఒక నిమిషమైనా సరే, ఈరోజు నేను ఒక 2 hours ఫిలింలో 1/2 hour 1 hour ఉన్నా సరే అప్పుడున్న హ్యాపీనెస్ వేరు. 1 minute అది ఎలా ఉండేదంటే మా నాన్న ఫ్రెండ్స్ని అందరిని తీసుకెళ్ళి ఇదిగో రా మా వాడు అనేటప్పటికి వెళ్ళిపోయేవాడిని నేను. ఇదిగో ఏడనేప్పుడు వెళ్ళిపోయేవాడిని. అయినా కూడా సరే మళ్ళీ రిపీట్కి వెళ్ళేవాళ్ళు. మా అబ్బాయి చేసిన సినిమా ఆ ఫీల్ ఉండేది. నేనైతే అసలు ఫుల్ హ్యాపీ. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను కదా, చాలా మంది కామెంట్లు పెట్టేవాళ్ళు, రే ఈడ్రా అని నా వీడియోలు తీసి నాకు ఫేస్బుక్లోను వీటిల్లోనూ పెట్టేవాళ్ళు. కుమారి 21Fలో ఈ ముందు 3 సినిమాల తర్వాత 4వ సినిమా 5వ సినిమా కుమారి 21F ఆల్మోస్ట్ రన్ రాజా రన్ను, పటాసు, దోచే, రాజుగారి గది, ఆ గ్యాప్లో చేస్తా ఉన్నా అన్నిట్లో చిన్న దోచేలో పర్వాలేదు, మంచి రోలే. త్రూ అవుట్ చైతన్య గారి పక్కన ఉంటాను. ఆ తర్వాత కుమారి 21Fలో ఫుల్ లెంత్ ఎక్కువ రోజులు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి, అది మనకు తెలియదు, ఎవరికి చెప్పలేదు అసలు మాకు. సినిమా రిలీజ్ వరకు ఎవరు షూట్ చేసేటప్పుడే చెప్పలేదు మాకు. ఇది మీ క్యారెక్టర్లు వెయ్యి అని చెప్పి క్లైమాక్స్ తప్ప అన్నీ చెప్పారు. షూటింగ్ చేసుకుంటే వెళ్తున్నాము. సినిమా చూసేంత వరకు కూడా క్లైమాక్స్ వరకు ఎవరికి తెలియదు అసలు అది. యాక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తాయి కదా మామూలుగా. వీళ్ళకి ముందే చెప్పేస్తే వీళ్ళు ఒక్కొక్కరు కన్ను పైకి పెట్టి కొంచెం విలన్లాగా బిహేవ్ చేస్తారని ఎవరికి చెప్పలేదు. లాస్ట్కి వచ్చినప్పుడు నెగిటివ్ షేడు అవన్నీ తెలిసింది. ఏంటి దాని రియాక్షన్ ఎలా ఉండదు అసలు? ఫస్ట్ ఒక్కసారి నెగిటివ్ షేడ్స్లో కనిపించేసరికి అంటే నోయలు నవీను ఫుల్ నెగిటివ్గా కనిపించారు. సుదర్శన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, అంటే అక్కడ జోకు సుకుమార్ సార్ ఆఫీస్లో, ఓకే వీడి మీద ఏదోలే పాపం ఏదో తెలియజేసాడనే ఫీలింగ్ ఉంది. నోయల్ అయితే కంప్లీట్ నెగిటివ్, ఫుల్ విలన్ లాగా కనిపించాడు. నవీన్ కూడా విలన్లే, ఈడేదో పాపం తెలియజేసాడులే అన్న ఫీలింగ్ ఉంది అన్నారు. ఓకే